కానీ ధవళ వస్త్రాల్లోకి సనాతన ధర్మం అనే దాన్ని మటుకు ఆయన వదిలిపెట్టలేదు. బహుశా అలాంటివి కూడా ఆయన ఎక్కువగా వాళ్ళ పార్టీ వాళ్ళు కోరుకునే అవకాశం ఒకటి నాకు కనిపిస్తుంది. ఓకే, దేవస్థానాలు ఇట్లాంటివి. సో ఇందులో ఏం వేరేగా ఇబ్బందులు వచ్చి పరిస్థితి ఉండదు కదండి, ఎందుకంటే నామినేటెడ్ పోస్టులకు ముందు ఈయన కొద్దిగా సరే ఇన్ని అవస్థలు పడి ఇన్ని పోరాటాలు తెచ్చుకొని అంత తొందరగా ఇదేదో ఊరికే అదే ఆ మధ్య ఎవరో మిత్రుడు అడిగితే ఆ మాట అడిగితే కూడా వాళ్ళ కోపం వచ్చింది. జరిగేది అది జరుగుతుంది, ఒక ప్రాసెస్ రావాలి. కానీ ఇంకా ఒక నెల కూడా కాకుండానే ఎవరు అంత టేకన్ ఫర్ గ్రాంటెడ్గా లేరు. వర్మ గారు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే అసాధారణమైన 160 స్థానాలతో విజయం సాధించిన 133 తెలుగుదేశం పార్టీకి ఒక్కదానికే ఉన్నా అంత హాయిగా కంఫర్టబుల్గా ఉన్న పరిస్థితి అక్కడ కనబడదు. చాలా ఆచితూచి జాగ్రత్తగానే అడుగులు వేస్తున్నారు అనేది పరిశీలకులు దగ్గరగా ఉండేవాళ్ళు చెప్పే మాట. నిజం చెప్పాలంటే తక్కువ సీట్లతో ఉన్నప్పటికంటే ఇప్పుడే ఎక్కువ జాగ్రత్తగా ఉంటున్నారు. ఎందుకంటే దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు, ఇదిగో సోకాల్డ్ మీడియా దాడులు అంత తీవ్రంగా ఉన్నాయి కాబట్టి టైట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి ఇప్పుడు. ఈ టైట్ పాలిటిక్స్లో టైట్ లిప్పుడుగా ఉంటున్నారు నాయకులు కూడా. చాలా అరుదుగా ఒక మాట బయటకు వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు జీపీఎస్ మీద మొన్న సాయంత్రం వస్తే అది తర్వాత ఎప్పుడో దాన్ని సరిచేయడం తప్ప దాని మీద మాట్లాడడం తక్కువగా ఉంది. ఇంకొకటి కన్ఫ్యూజన్స్. నిన్న చంద్రబాబు అది కూడా అన్నారు, ప్రతి దాని మీద కన్ఫ్యూజన్స్ ఇట్లాంటివి క్రియేట్ చేయకండి. ఇప్పుడు అమ్మ ఒడి ఎంతమందికి ఇస్తారు, కన్ఫ్యూజన్ వచ్చింది. తర్వాత మేము క్లారిఫై చేస్తామని చెప్పారు. మరి ఈరోజు క్లారిఫై చేస్తారేమో తెలీదు. సో కొంచెం విజయం అనేది ఒక విధంగా చాలా అత్యుత్సాహం తేవాలి. కానీ ఇక్కడ విజయం అనేది పెద్ద విజయం, ఒక అతి జాగ్రత్తను తేవటం మనం చూస్తున్నాం. ఓకే, తప్పదు కదా సార్, ఇంక తేవాల్సిన పరిస్థితి ఉంది కదా. అదే రాజకీయ బలాబలాలు, పైగా భిన్న శక్తులు, సామాజిక కోణాలు కూడా పెరిగిపోయినాయి బాగా. దానివల్ల అందుకనే ముందస్తుగా ఈ రకమైన హెచ్చరికలు లీడర్స్ కూడా ఎమర్జ్ అయ్యారు, పార్టీలు కూడా ఎమర్జ్ అయ్యాయి. ఒకరే ఉన్నప్పుడు అది వేరు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన మళ్ళీ జనసేన బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎంతో కొంత బీజేపీని కూడా చేసుకోవాలి. అందుకని ఆయన నిన్న మన విజయం అని చెప్పకండి, ఇద్దరు విజయము, ఆ రెండు పేర్లు చెప్పాలి. నిన్న కూడా నేను సిపిఎం రాఘవులు ప్రస్తావన చేశాను. ఆయన నిన్న తర్వాత నా నెల్లూరు వెళ్ళారు. బీజేపీ వస్తున్నా సార్, ఏపీ క్యాబినెట్ ముగిసిందట. ముగిసిన ఏపీ క్యాబినెట్ సమావేశం కొత్త ఇసుక విధానానికి ఆమోదం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏపీ క్యాబినెట్ ఆమోదం. ఇదే అనుకున్నాం కదా. అవును, చేస్తారు, అది వాళ్ళ వాగ్దానం కదా. అవును, గ్యారంటీల్లో 6 గ్యారంటీల్లో అదొకటి. సో అసెంబ్లీ సెషన్స్లో కూడా ఇంకా ఓటాన్ బడ్జెట్ తోటే ముగిస్తారు, అది ఖాయం. అంటే కాదు, ఒకటే ఏడాది 2 ఓటాన్ అకౌంట్లు పెట్టడం చాలా అరుదు. అంటే తప్పని పరిస్థితి అంటారా ఇప్పుడు? వీళ్ళు ఎందుకు సిద్ధం కాలేదు. ఇప్పుడు నేను అతి జాగ్రత్త, నేను చెప్పింది అదే, చాలా అతి జాగ్రత్తగా అడుగులు వేయాలంటంలో ఇప్పుడు ఏదో చెప్పి మళ్ళీ ఇబ్బంది పడేందుకు ఇప్పుడు ఒక ఓటాన్ అకౌంట్ మళ్ళీ సెప్టెంబర్లో కూడా ఒకటి పెట్టేస్తే ఏడాది తర్వాత పూర్తి బడ్జెట్ పెట్టచ్చు. ఓకే సార్, ఏంటి స్పీకర్ని కలిసిన హరీష్ రావు, కేటీఆర్ ఎమ్మెల్యేల బృందం పార్టీ మార్పు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరడం, మరొక వైపు ప్రజాపాలనపై రేవంత్ పరుగులు పెట్టిస్తున్నారు తెలంగాణ సీఎం వరుస భేటీలు. తప్పకుండా అండి, రేవంత్ దూకుడుగా మీద ఉన్నాడు. రెండవది ఇప్పటికి 10 మంది చేరారు, అంటే 1/3 చేరారు. అవును, ఇంకో 10 మంది చేరితే వాళ్ళ ఇది కూడా విలీనం కిందకు వచ్చే ఒక అవకాశం కూడా ఏర్పడుతుంది. ప్రతిపక్షము పోతుంది. అది అలా ఉంచి విషయాలు కూడా ఉన్నాయి, సవాళ్ళు కూడా వస్తున్నాయి. ఇప్పుడు నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు, ఈ పరీక్షలు వాయిదా వేయాలని. నిజంగా పరీక్షలు వాయిదా వేస్తే నష్టం ఉందండి. దాని మీద ఎందుకు లాఠీ చార్జీలు, ఉద్రిక్తత పెంచుకుంటున్నారో తెలియదు. ఆ యూనివర్సిటీలో అక్కడ ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు, 2-3 రకాల పరీక్షలు ఒకేసారి వస్తున్నాయి సార్, మేము 2-3 రాసుకోవాలి, ఒకటి రాస్తే ఒకటి మిస్ అవుతాము, వాయిదా వేయండి అంటున్నారు. దాన్ని నిజానికి ఇక్కడ దాకా దాన్ని తెచ్చి ఉండకూడదు. ఇదేదో ప్రతిపక్షము లేదా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి అనుగుణంగా ఉన్నదేనా ఈ పరీక్ష మార్పు అన్నది, డేట్లు మార్చడం అన్నది? అది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఉందే, ఇది స్టేట్ గవర్నమెంట్దే, వాళ్ళు నిర్ణయం తీసుకోవచ్చు. అంటే ఎవరైతే రాస్తారో వాళ్ళే వాయిదా అడుగుతుంటే ఇది కాదు, కోచింగ్ సెంటర్లు చేశారు అది ఇదని రేవంత్ రెడ్డి విమర్శించారు. దాని మీద వాళ్ళు నొచ్చుకున్నారు. నిన్న కూడా చాలా జరిగింది. ఇంకా రాజకీయంగా చెప్పేవి కూడా చెప్తున్నాడు ఆయన.
మమ్మల్ని పడగొడతాము అది ఇది అన్నప్పుడు ఏమైంది, ఇప్పుడు మేమేదో తీసుకున్నామని మా మీద అంటున్నారు, మీరు ఫిరాయింపులు చేయలేదా, ఎదురుదాడి ఎక్కువగా జరుగుతోంది. సో ఈ పరిస్థితుల్లో వీళ్ళు వెళ్ళి స్పీకర్ను కలిశారు. కానీ ఏముంటుందండి నైతిక బలం? ఇప్పుడు మీరు పార్టీలు ఏదో వాములు తినే స్వాములకు పచ్చగడ్డే పలహారం అన్నట్టుగా మీరు మొత్తం పార్టీలనే కలిపేసుకొని ఇప్పుడు హఠాత్తుగా ఫిరాయింపులు స్పీకర్ కలుస్తాడో లేదో కలిస్తే కూడా నేను పరిశీలిస్తున్నాను, నా దృష్టిలో ఉంది అంటాడు. అంతకు మించి చేయడానికి అక్కడేమి అసలు హరీష్ రావు మీదే సందేహాలు, హరీష్ రావే వెళ్ళిపోతాడు అన్న పద్ధతిలో బండి సంజయ్ లాంటి కేంద్ర మంత్రి ఫైర్ బ్రాండ్ లీడర్ మాట్లాడుతుంటే ఇప్పుడు బీఆర్ఎస్ యొక్క అంతర్గత మథనం, ఒక అంతర్గత సంఘర్షణ సంక్షోభం అన్న తప్పులేదు, దాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. మేము యాక్టివ్గా ఉన్నామని చెప్పడానికే ఈ పని చేస్తున్నారని మనం అనుకోవాలి. అక్కడ ఒక విధానం, ఇక్కడ ఒక విధానం తెలుగు రాష్ట్రాల్లో, అంతే కదా. చూద్దాం సార్ ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టే ట్యూన్ టు 99 న్యూస్.